7వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాము. హీబ్రూస్ 8th chapter from 7th verse to 13th verse. From 7th verse to 13th verse. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాము. Here we see about the new covenant. క్రొత్త ఒడంబడిక సంగతి మనం చూస్తుంటాము. సో వాట్ ఈస్ న్యూ కవనెంట్, ఏంటి క్రొత్త ఒడంబడిక అనేది మనం ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు మనం ప్రభు అయిన యేసుక్రీస్తు మరి క్రొత్త ఒడంబడిక చేసినాడు. జీసస్ క్రైస్ట్ హెస్ మేడ్ ఎ న్యూ కవనెంట్. వాట్ అబౌట్ ద ఓల్డ్ కవనెంట్, పాత ఒడంబడిక ఏమైంది అనేది మనం ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి సో వీఆర్ ఇన్ ద న్యూ కవనెంట్, మనం క్రొత్త ఒడంబడికలో ఉన్నామని ఈ యొక్క లేఖన భాగం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద న్యూ కవనెంట్? సో దట్ ఈస్ అవర్ మెసేజ్ దిస్ మార్నింగ్. ఉదయకాలము మన వర్తమానం ఏంటంటే క్రొత్త ఒడంబడిక ఏంటి, వాట్ ఈస్ ఎ న్యూ కవనెంట్, ఏంటి క్రొత్త ఒడంబడిక అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, 8th chapter from 7th verse to 13th verse చదువుకుందాము. 7వ వచనం నుండి 13వ వచనం వరకు తెలుగులో చదవండి. ఏలయనగా మొదటి అని ఉంది. ఏలయనగా మొదటి ఒడంబడిక పొరపాటు లేనిదై ఉండిన ఎడల రెండవ దానిని మొదటకు చోటుండేది కాదు, రెండవ దానిని వెతుకుటకు చోటుండేది కాదు. ఏలైనగా వాటితో పొరపాటును కనుగొని ఆయన ఇట్లనెను, ఇదిగో నేను ఇశ్రాయేలు ఇంటివారితో మరియు యూదా ఇంటివారితో ఒక నూతన ఒడంబడికను చేయు దినములు వచ్చుచున్నవని ప్రభు చెప్పుచున్నాడు. అవి నేను వారిని లెక్క చేయనప్పుడును మరియు వారు నా ఒడంబడికలో కొనసాగనందున నేను వారిని ఐగుప్తు దేశంలో నుండి బయటకు నా హస్తంతో నడిపించిన దినమున వారి పితరులతో నేను చేసిన ఒడంబడిక ప్రకారముగా కాదని ప్రభు చెప్పుచున్నాడు. ఏలయనగా ఆ దినముల తరువాత ఇశ్రాయేలు ఇంటితో నేను చేయబోవు ఒడంబడిక ఇదియే అని ప్రభు చెప్పుచున్నాడు. నేను నా నియమములను వారి మనస్సులో పెట్టుదును మరియు వాటిని వారి హృదయములలో వ్రాయుదును. నేను వారికి దేవుడనై ఉందును మరియు వారు నాకు ప్రజయై ఉందురు. మరియు వారిలో ప్రతి ఒక్కడును తన పొరుగువానికి ఉపదేశించడు మరియు ప్రతి ఒక్కడును తన సహోదరునితో ప్రభువును ఎరిగి ఉండుమని చెప్పడు. ఏలైనగా అల్పుడు మొదలుకొని గొప్పవాని వరకు అందరూ నన్ను ఎరిగి ఉందురు. ఏలైనగా నేను వారి దుర్నీతిని బట్టి కనికరము చూపించెదను, వారి పాపములను మరియు వారి దోషములను ఇక మీదట జ్ఞాపకం చేసుకొనను. ఒక నూతన ఒడంబడిక ఆయన చెప్పుట ద్వారా మొదటి దానిని పాతదానిగా చేసేదను. అప్పుడు ఆ పాతదగు కుళ్ళిపోవుచున్నది కనుమరుగవుటకు సిద్ధముగా ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. Our loving Heavenly Father, we thank you for this wonderful day you've given us, and thank thee for the scripture portion what we read this morning. Lord, speak to our hearts. Lord, as the word says, a new covenant was written in our hearts. Lord, we thank thee for bringing us the new covenant through your blood, through the blood of your Son Jesus Christ. We thank thee for the blood which was shed on the cross. We thank thee for giving us the great salvation. We praise thee and we worship thee this morning, Father. We thank you for all the benefits you have given us, the spiritual enlightenment, and spiritually, Lord, bringing us closer to thee. We thank thee and we praise thee. Lord, we ask you to speak to our hearts through the scripture portion what we read this morning. Bless this scripture portion and speak to our hearts. We commit ourselves into the loving hands. We ask all these things in most precious name of our Lord and Savior, Jesus Christ's name. Amen. So the scripture portion what we read here from 7th verse to 13th verse, it's all about a new covenant. ఒక క్రొత్త ఒడంబడిక సంగతి మాట్లాడడం మనం చూస్తున్నాం. సో వాట్ అబౌట్ ది ఓల్డ్ కవనెంట్, పాత ఒడంబడిక ఏమైంది అంటే ఓల్డ్ కవనెంట్ వాజ్ రిటన్ ఆన్ ది స్టోన్స్ అండ్ ఆన్ ది పేపర్ కదా. మనము పాత ఒడంబడిక మనం చూస్తున్నాం అక్కడ రాతి మీద రాయడం జరిగింది. ఇట్స్ అబౌట్ ది 10 commandments, మరి 10 ఆజ్ఞలు మనం చూస్తున్నాం. అండ్ ఆల్సో 681 commandments ఇన్ ద బైబిల్, మరి 681 ఆజ్ఞలు దేని ఒక వాక్యంలో ఉన్నట్టు మనం చూస్తున్నాం. సో
వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ద ఓల్డ్ కవనెంట్? మరి పాత ఉడంబడికతో ఉండే సమస్య ఏంటి? దర్ ఈస్ నో ప్రాబ్లమ్ విత్ ద ఓల్డ్ కవనెంట్, బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద పీపుల్. మరి పాత ఉడంబడికతో సమస్య లేదు, కానీ ఆ జనులతో సమస్య ఉంది. బికాస్ పీపుల్ కుడ్ నాట్ కీప్ దట్ ఓల్డ్ కవనెంట్. పాత ఉడంబడికను మరి మనుషులు దాన్ని గైకొనలేకపోయినారు. కాబట్టి సో క్రైస్ట్ హెస్ ఎస్టాబ్లిష్డ్ ఎ న్యూ కవనెంట్. మరి యేసుక్రీస్తు ఒక క్రొత్త ఉడంబడికను స్థాపించినాడు. సో దట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ద క్రాస్. మరి సిలువ మీద తను ఒక కొత్త ఉడంబడికను స్థాపించినాడు అనేది మనం యుద్ధకాలంలో చూస్తాం. సో దట్స్ వై వీ నీడ్ టు హ్యావ్ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. మరి అందుకే మనకు రక్షణ యొక్క ఆనందం ఉండడం అవసరము. సో ఆ రక్షణ ఆనందం ఎంత గంభీరమైందంటే మనము 21 కీర్తనలు కూడా చూసినాం కదా, దావీదు తన రక్షణ ఆనందాన్ని తెలియజేస్తున్నాడు. సో డేవిడ్ సేస్ ఇన్ సామ్స్ 21 అబౌట్ ది జాయ్ ఆఫ్ సాల్వేషన్. మరి రక్షణ యొక్క ఆనందం గురించి మాట్లాడుతుంటాడు. కాబట్టి సో దిస్ మార్నింగ్ వీ హ్యావ్ హియర్, మరి ఇక్కడ మనం ఎందుకున్నామనంటే సుపీరియారిటీ ఆఫ్ ది న్యూ కవనెంట్. మరి ఈ యొక్క కొత్త ఉడంబడి యొక్క మరి గొప్పతనము మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. సుపీరియారిటీ ఆఫ్ ది న్యూ కవనెంట్. ఓకే, ఆ కొత్త ఉడంబడిక యొక్క గొప్పతనాన్ని మనం ఈ ఉదయకాలం మనం చూసాం. సో వాట్ ఈస్ న్యూ కవనెంట్? ఏంటి ఆ క్రొత్త ఉడంబడిక అనేది మనం చూస్తాం. సో గాడ్ హెస్ మేడ్ ఎ కవనెంట్ విత్ అస్. మరి దేవుడు మనతో ఒక ఉడంబడిక చేసినాడు. అందుకే వీ హ్యావ్ అవర్ చర్చ్ కవనెంట్. మనకు కూడా అక్కడ సంఘం యొక్క ఉడంబడిక ఉంది. సో వీ ఆల్ యాజ్ అ చర్చ్ మేడ్ ఎ కవనెంట్ విత్ ద లార్డ్. మనం అందరం కూడా సంఘంగా మరి దేవునితో ప్రభుతో ఒక ఉడంబడిక చేసినాము. మెనీ ఆఫ్ us ఆర్ నాట్ ఏబుల్ టు నో వాట్ ఈస్ ద చర్చ్ కవనెంట్. మరి చాలామందికి తెలియడం లేదు ఏంటంటే సంఘం యొక్క ఉడంబడిక ఏంటి. సో యూ కెన్ గో అండ్ రీడ్ దేర్. మరి అక్కడ వెళ్ళి మనకి చదవచ్చు ఏంటంటే వాట్ ఈస్ ద కవనెంట్ వీ మేడ్ విత్ ద చర్చ్ విత్ ద లార్డ్. మరి సంఘంగా మనం దేవునితో ఏం ఉడంబడిక చేసినాము అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. సో కవనెంట్ ఆర్ ది ప్రామిస్ విత్ ద లార్డ్. మరి ప్రభుత్వం మనం చేసిన ఉడంబడిక మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక 7th verse ఏం చూస్తున్నాం అంటే 7వ వచనంలో, ఫర్ ఇఫ్ దట్ ఫస్ట్ కవనెంట్ హ్యాడ్ బీన్ ఫాల్ట్లెస్ దెన్ షుడ్ నో ప్లేస్ హ్యావ్ బీన్ సాట్ ఫర్ ద సెకండ్. తెలుగులో చదువు 7వ వచనం. ఏలయనగా మొదటి ఒడంబడిక పొరపాటు లేనిదై ఉండిన ఎడల రెండవ దానిని వెతుకుటకు చోటు ఉండేది కాదు. దెన్ షుడ్ నో ప్లేస్ హ్యావ్ బీన్ సాట్ ఫర్ ద సెకండ్. సో దట్ మీన్స్ ఈస్ ద ఫస్ట్ కవనెంట్ విత్ హ్యాస్ ది ఫాల్స్ ఇన్ ఇట్. మరి మొదటి ఒడంబడికలో ఏమన్నా పొరపాట్లు ఉన్నాయా? మొదటి ఒడంబడిక అంటే ఫస్ట్ కవనెంట్ విచ్ వాజ్ మేడ్ బై గాడ్ అండ్ బిట్వీన్ గాడ్ అండ్ ఇజ్రాయెల్. దేవుడు మరి ఇస్రాయెల్కు మధ్యలో జరిగిన ఆ ఉడంబడికలో ఏమైనా సమస్య ఉండేనా, ఏమైనా పొరపాట్లు ఉండేనా? మరి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ 7వ వచనంలో మనం చూస్తే ఏం కనబడుతుందంటే, ఫర్ ఇఫ్ ద ఫస్ట్ కవనెంట్ హ్యాడ్ బీన్ ఫాల్ట్లెస్ దెన్ షుడ్ నో ప్లేస్ హ్యావ్ బీన్ సాట్ ఫర్ ద సెకండ్. మరి మొదటి దాంట్లో పొరపాటు ఉంటే రెండోది మనకు అవసరం లేకుండా ఉంటుండే. కానీ ఇక్కడ మనం చూస్తాం, సో ద ఆన్సర్ ఫర్ ది ఫస్ట్ కవనెంట్, మరి మొదటి ఒడంబడికలో ఉండే సమస్య ఉందా లేకుంటే ఎక్కడ సమస్య ఉంది అనే దానికి 8వ వచనం మనకు జవాబిస్తుంది. ఏంటంటే, ఫర్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ దెమ్ హీ సేడ్ బిహోల్డ్ ద డేస్ కమ్ సేడ్ ద లార్డ్ వెన్ ఐ విల్ మేక్ ఎ న్యూ కవనెంట్ విత్ ద హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ విత్ ద హౌస్ ఆఫ్ జూడా. 8వ వచనం లేదు. ఏలయనగా వాటితో పొరపాటును కనుగొని ఆయన ఇట్లనెను, ఇదిగో నేను ఇశ్రాయేలు ఇంటి వారితోనూ మరియు యూదా ఇంటి వారితో ఒక నూతన ఒడంబడిక చేయు దినములు వచ్చుచున్నవని ప్రభు చెప్పుచున్నాడు. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఆ ఒడంబడికలో ఫర్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ దెమ్ ఈ సేడ్ బిహోల్డ్ ద డేస్ కమ్, ఒక దినములు వస్తున్నాయంట. ఎప్పుడైతే వెన్ ఐ విల్ మేక్ ఎ న్యూ కవెనెంట్ విత్ ద హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇస్రాయేలు ఒక ఇంటి వారితో, యూదయ ఇంటి వారితో నేను ఒక కొత్త ఒడంబడిక చేస్తాను. మరి ఆ దినములు వస్తున్నాయని మరి ఇక్కడ ఇర్మియా గ్రంథంలో కూడా చూస్తాం. ఇర్మియా గ్రంథంలో కూడా మరి 31వ అధ్యాయము 31వ వచనం నుండి 34వ వచనం వరకు చూస్తాం. అక్కడ దేవుడు మరి ఇర్మియా ద్వారానే తెలియజేసినాడు, నేను మీతో ఒక కొత్త ఒడంబడిక చేస్తానని. ఆ క్రొత్త ఒడంబడిక ఏంటిదో మనం ఇక్కడ చూస్తాం. కానీ సమస్య ఎక్కడుంది? ఆ పాత ఒడంబడికలోనా లేకుంటే మనుషులలో సమస్య ఉందా అనేది ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ 9వ వచనంలో దానికి జవాబు దొరుకుతుంది. నాట్ అకార్డింగ్ టు ద కవెనెంట్ దట్ ఐ మేడ్ విత్ దేర్ ఫాదర్స్ ఇన్ ద డే వెన్ ఐ took them by the hand to lead them out of the land of Egypt, because they continued not in my covenant and I regarded them not, say the Lord. 9వ వచనం. అవి నేను వారిని లెక్క చేయనప్పుడును మరియు వారు నా ఒడంబడికలో కొనసాగునందున.
సో దే హ్యావ్ నాట్ కంటిన్యూడ్ అండ్ మై కవనెంట్. దేవుడు ఇశ్రాయేలుతో ఏ ఉడంబడిక అయితే చేసినాడో, ఆయన ఆజ్ఞలను ఏదైతే ఇచ్చినాడో వాటిలో ఇశ్రాయేలీలు దాంట్లో కొనసాగలేదంట. సో అది సమస్య అన్నమాట. ఎందుకు దేవుడు క్రొత్త ఉడంబడిక చేయాల్సి వచ్చింది? ఎందుకంటే పాత ఉడంబడికలో ఆ పితరులు లేకుంటే ఇశ్రాయేలులు దానిలో కొనసాగలేకపోయినారు. ఎందుకంటే ధర్మశాస్త్రమును మనం సంపూర్తిగా నెరవేర్చలేము. మరి ధర్మశాస్త్రము దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క నీతిని చాలా ఉన్నతంగా చూపిస్తుంది. మరి అందుకే మానవుడు ఆ స్థాయిని అందుకోలేకపోయినాడు. కాబట్టి దేవుడు మరి మానవుని దగ్గర సమస్య ఉంది, దేవుని దగ్గర సమస్య లేదు. ఆ ఉడంబడిక, పాత ఉడంబడిక ఏదైతే ఉందో, ఓల్డ్ కవనెంట్ ఏదైతే ఉందో దాంతో సమస్య లేదు. ఎందుకంటే సమస్య ఎక్కడ ఉందంటే జనులతో సమస్య ఉంది. కానీ ఇక్కడ మనం చూసినాం, ఇక్కడ క్రొత్త ఉడంబడిక, న్యూ కవనెంట్ ఏంటి అంటే అది దేవుడు మనతో చేసినాడు. ఏ విధంగా చేసినాడో ఇక్కడ మనం చూస్తాం. అందుకే ఇన్ ద న్యూ కవనెంట్ ఇట్ హాస్ 3 స్టేజెస్, అక్కడ 3 మరి స్థాయిలు మనం చూడగలుగుతాం. అందుకే ఇక్కడ 8వ అధ్యాయంలో అది మనం చూస్తాం. సో 3 పాయింట్స్ ఇక్కడ మనకి ఇస్తాడు. ఏంటంటే అండర్ ది న్యూ కవనెంట్ 3 things దట్ వి ఫైండ్ నాట్ ఇన్ ద ఓల్డ్ కవనెంట్. మరి పాత నిబంధన, పాత ఉడంబడికలో ఈ 3 విషయాలు మనం చూడము, కానీ క్రొత్త ఉడంబడికలో ఈ 3 విషయాలు మనం చూస్తాం. అక్కడ మరి ఇక్కడ 8వ అధ్యాయంలో ఈ యొక్క గ్రంథకర్త ద్వారా మరి లేకుంటే యేసు ప్రభు ద్వారా మనం చూస్తున్నాం ఏంటంటే యేసు ప్రభు మన కొరకు చేసిన ఒక క్రొత్త ఉడంబడిక ద్వారా 3 విషయాలు మనకు తెలియజేయడం జరుగుతుంది. మరి మనమందరం కూడా క్రొత్త ఉడంబడిక క్రింద ఉన్నాము. అంటే దేవుడు మనతో ఒక వాగ్దానం చేసినాడు, ఒక ఉడంబడిక చేసినాడు. మరి ఆ ఉడంబడిక కింద మనం అందరం కూడా ఉన్నాము. మరి ఈ కవనెంట్ అనే మాట మనం అర్థం కావాలి అంటే సాధారణంగా సింపుల్గా మనం తెలియజేసుకోవాలి ఏంటంటే, మరి ఒక భర్త, ఒక భార్య, మరి వారు వివాహ సమయంలో వారు ఒక వాగ్దానం చేస్తారు. ఏం వాగ్దానం చేస్తారు? మరణం మమ్మలను విడదీయ వరకు మేము కలిసే ఉంటామని ఒక ఉడంబడిక చేస్తాము. కలిమి అందును, లేమి అందును, వ్యాధి అందును, బాధ ఎందును, ఉన్నవైనప్పుడు లేనప్పుడు, అంటే మనకు కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఏ పరిస్థితులు వచ్చినా కూడా మేము వేరు కాము అని ఒక వాగ్దానం చేసినాం, ఒక ఉడంబడిక చేసినాం అనమాట. ఎవరు? ఒక భర్త, ఒక భార్య ఒక ఉడంబడిక చేసినారు. ఆ ఉడంబడికను మరి ఎప్పుడు తెంచేస్తామంటే దాంట్లో నిల్చొని ఉండకుండానే దాన్ని తెంచివేస్తారు. అందుకే మరి సాధారణంగా మనం చూస్తున్నాం ఈ లోకంలో మరి వివాహ సంబంధమైన జీవితాలలో మరి విడాకులు అనేటివి ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే వాటిలో కొనసాగలేకపోతున్నారు. పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు కంటిన్యూ ఇన్ దేర్ మ్యారేజ్ లైఫ్. దే ఆర్ గోయింగ్ ఫర్ డివోర్స్. మరి వారు విడాకుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే దే కుడ్ నాట్ ఏబుల్ టు కీప్ ద కవనెంట్. మరి వారు ఉడంబడికను మరి నిలబెట్టుకోలేకపోతున్నారు. దే ఆర్ బ్రేకింగ్ ద కవనెంట్. మరి ఉడంబడికను మరి ఉల్లంఘించినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. బట్ క్రైస్ట్ వాట్ హీ మేడ్ కవనెంట్ విత్ ద చర్చ్ ఆర్ విత్ ద బిలీవర్స్, హీ విల్ నెవర్ బ్రేక్ ఇట్. ఆయన ఎప్పుడు కూడా దాన్ని ఉల్లంఘించాడు. ఈవెన్ ది ఓల్డ్ కవనెంట్ ఆల్సో, మరి పాత ఉడంబడిక కూడా దేవుడు విరగొట్టలేదు, కానీ మనుషులు దాన్ని చేయలేకపోయినారు. Men could not do it because it is very tough to do it. మరి చాలా కష్టమైంది ఆ ఉడంబడిక చేయడానికి. ఎందుకంటే it is hard to keep the law. మరి ధర్మశాస్త్రమును మనం గైకొనడము చాలా కష్టము. If you break one law, you broke all the law. మరి ఒక్క ఆజ్ఞను ఉల్లంఘిస్తే అన్నిటిని కూడా ఉల్లంఘించినట్టే. ఒక కమాండ్మెంట్ని మనం ఉల్లంఘిస్తే అన్ని కూడా ఉల్లంఘించినట్టే ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అందుకే ఇక్కడ 10th verse ఇక్కడ మనం చూస్తున్నాం, for this is the covenant that I will make with the house of Israel after those days. So this is a little bit about prophecy. ఇది ఒక ప్రవచనం సంగతి మాట్లాడుతున్నాడు ఇక్కడ. సో ఆ దినముల తర్వాత నేను ఇశ్రాయేలుతో ఒక కొత్త ఉడంబడిక చేస్తాను. For this is the covenant that I will make with the house of Israel after those days, saith the Lord. I will put my laws into their mind and write them in their hearts. And I will be to them a God, and they shall be to me a people. 11 చదవండి. ఏలైనగా ఆ దినముల తరువాత ఇశ్రాయేలు ఇంటితో నేను చేయబో ఒడంబడిక ఇదియే అని ప్రభువు చెప్పుచున్నాడు. నేను నా నియమములను వారి మనస్సులో పెట్టుదును, మరియు వాటిని వారి హృదయములలో వ్రాయుదును. నేను వారికి దేవుడనై ఉందును, మరియు వారు నాకు ప్రజలై ఉందురు. సో ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు ఇశ్రాయేలుతో ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టలేదు. కేవలం ఇప్పుడున్న పరిస్థితుల్లో
వారి గ్రుడ్డిపరచబడినారు, కానీ దేవుడు వారితో చేస్తున్న వాగ్దానం ఏంటంటే వారిని తిరిగి సమకూర్చుకుంటాడంట. అది ఇర్మియా గ్రంథంలో చెప్పబడిన మాటను ఇక్కడ మరి పేర్కొనడం చూస్తాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం చదుదాం. జెర్మయా 31st చాప్టర్, జెర్మయా 31 to 34, 31 నుంచి 34వ వచనం వరకు చదుదాం. ముప్పై 31 నుండి 34 వరకు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31 నుంచి 34. ఇదిగో నేను ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ ఒక నూతన ఒడంబడిక చేయు దినములు వచ్చుచున్నవని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఐగుప్తు దేశంలో నుండి నేను వారికి రప్పించుటకై చెయ్యితో వారిని పట్టుకునిన దినమున వారు తండ్రులతో నేను చేసిన ఒడంబడిక చొప్పున కాదు, నేను వారికి ఒక భర్తగా ఉండినను వారు నా ఒడంబడికను విరగ్గొట్టిరని ప్రభు సెలవిచ్చుచున్నాడు. అయితే ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటివారితో చేయు ఒడంబడిక ఇదియే, నేను ధర్మశాస్త్రమును వారి గర్భంలో ఉంచి వారి హృదయములలో వ్రాసి నేను వారికి దేవుడనై యుందును, అట్లు వారు నా ప్రజలై యుందురని ప్రభు సెలవిచ్చుచున్నాడు. మరియు వారిక మీదట ప్రభువును తెలుసుకొనునని ప్రతివాడు తన పొరుగువానికే కానీ ప్రతివాడు తన సహోదరునికే కానీ నేర్పించడు. ఏలైనగా వారిలో అల్పులు మొదలుకొని వారిలో గొప్పవారందరూ నన్ను ఎరుగుదురు. ఏలైనగా నేను వారి దోషమును క్షమించి వారి పాపమును ఇక మీదట జ్ఞాపకం చేసుకొనని ప్రభు సెలవిచ్చుచున్నాడు. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఇర్మియాతో దేవుడు చెప్తున్న మాట. మనగా వీరు చెరలోనికి వెళ్ళిపోకముందు మరి అక్కడ ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్న మాటలలో ఏమంటున్నాడంటే, ఆ దినములలో నేను వారితో ఒక క్రొత్త ఒడంబడికను చేస్తాను. అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి రావడంతో ఆ ఇశ్రాయేలుతో దేవుడు చేస్తున్న క్రొత్త ఒడంబడిక. ఆ ఒడంబడిక ఏంటి అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ వారి హృదయంలో మరి ఆయన ఒక ఆజ్ఞలను రాస్తాడంట. మరి ఇది వరకు వారి హృదయంలో ఆజ్ఞలు లేవా అంటే వారికి లిఖితపూర్వకమైన ఆజ్ఞలు ఉన్నాయి, కానీ వారి హృదయంలోనే దేవుని మాట రాయడం మనం చూస్తున్నాం అక్కడ. మరి ఇశ్రాయేలు యొక్క హృదయంలో దేవుడు ఆయన యొక్క మాటలను రాస్తాడంట. ఎందుకంటే వారు ఇక ముందట ఎరిగి ఉంటారంట, ఆయన ఎవరో ఎరిగి ఉంటారు. ఏ నరుడు కూడా లేకుంటే ఏ సహోదరుడు కానీ ఏ వ్యక్తి కూడా ఈయన దేవుడు అని చెప్పే అవసరత ఉండదంట. ఎందుకంటే వారి హృదయంలోనే వారు ఎరిగి ఉంటారు. సో ఈ దినం మన జీవితంలో కూడా మనం చూస్తున్నాం, దేవుడు మన హృదయంలో రాసినాడు, మన లిఖితపూర్వకంగా మన హృదయంలో రాసినాడు అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అందుకే ఇక్కడ ఇర్మియాతో దేవుడు చెప్తున్నమాట, ఆ దినములలో నేను వారితో ఒక క్రొత్త ఒడంబడిక చేస్తాను. ఈ దినం నేను వారికి భర్తగా ఉన్నాను, కానీ వారు నన్ను తృణీకరించినారు. అంటే ఇశ్రాయేలీయులు దేవుణ్ణి తృణీకరించినారు, కానీ యేసుక్రీస్తు ద్వారా వారిని తిరిగి తన ఇంటి వారిని రక్షించే మార్గము దేవుడు ఏర్పాటు చేసినాడు. అంటే ఇశ్రాయేలు కూడా యేసు ప్రభు ద్వారానే రక్షణ అనేది వస్తుంది. మరి ఆ యేసు ప్రభు ద్వారానే వారికి రక్షణ కలుగుతుంది అని మరి అక్కడ తెలియజేయడం మనం చూస్తున్నాం. అందుకే ఆయన ఒక క్రొత్త ఒడంబడిక చేసినాడంట. సో మొదటి పాయింట్ ఏంటంటే, ఆ క్రొత్త ఒడంబడికలో నంబర్ 1 థింగ్ ఏంటంటే, గాడ్ రైట్స్ హిస్ లాస్ అపాన్ దేర్ హార్ట్స్. మరి దట్ ఈస్ వాట్ ది ఫస్ట్ పాయింట్. అది మొదటి పాయింట్ ఏంటంటే, మన హృదయంలో రాస్తాడంట దేవుడు. ఆ ప్రతి వారి హృదయంలో దేవుని యొక్క మాటలను రాస్తాడంట. అందుకే ఇక్కడ 1 యోహాను చదుదాం. 1 John 2nd chapter verse 20. 1 యోహాను 2వ అధ్యాయము 20వ వచనము. దిస్ మీన్స్ అ న్యూ బర్త్. దీని అర్థం ఏంటంటే, ఆయన మన హృదయంలో రాస్తాడంటే దాని అర్థం ఏంటంటే, ఇట్ టాక్స్ అబౌట్ ది న్యూ బర్త్, క్రొత్త జన్మ సంగతి మాట్లాడుతున్నాడు. అంటే ఇశ్రాయేలీయులు వాళ్ళు శరీర సంబంధంగా ఇశ్రాయేలు జనాంగము దేవుని యొక్క ప్రజలై ఉన్నారు, కానీ వారి హృదయంలో రాస్తాడంటే, వారి హృదయంలో రాయడం అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళకు క్రొత్త జన్మ ఇస్తాడనమాట. అంటే వారు కూడా రక్షణ మార్గంలో రావాల్సిందే. సో దిస్ మీన్స్ న్యూ బర్త్, న్యూ నేచర్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ రిసైడ్స్ ఇన్ దెమ్. మరి వారి లోపల దేవుని యొక్క ఆత్మ నివసిస్తాడంట. సో హోలీ స్పిరిట్ విల్ బీ ద టీచర్. మరి వారికి పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఉపదేశకుడై ఉంటాడు. సో అందుకే ఇక్కడ మనం ఈ దినాలలో మరి యేసు ప్రభువుని గురించి మనకు తెలియజేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన హృదయంలో అది రాయబడింది అనేది ఆ పాయింట్ మనం ఇక్కడ చూడొస్తున్నాం. 1 యోహాను 2వ అధ్యాయం 20వ వచనము. 1 John 2nd chapter 20. కానీ
మీరైతే ఏకైక పరిశుద్ధుని ద్వారా ఒక అభ్యంజనమును పొందియున్నవారై మీరు సమస్త విషయములను ఎరిగి ఉన్నారు. So, but ye have an unction from the Holy One. ఏకైకుని ద్వారా మీరు అభిషేకం పొంది ఉన్నారు. అంటే అంక్షన్ మనకు దొరికింది అనమాట, అంక్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అండ్ ఈ నో ఆల్ థింగ్స్. హౌ డు వి నో ఆల్ థింగ్స్? ఇవన్నీ మనకు ఎలా తెలుస్తుంది? బికాస్ ద వర్డ్ వాజ్ రిటన్ ఆన్ అవర్ హార్ట్స్. మన హృదయంలో దేవుని యొక్క వాక్యం రాయబడింది. దట్ ఈస్ ద న్యూ కవెనెంట్. అదే క్రొత్త ఉడంబడిక. సో వాట్ ఈస్ ద న్యూ కవెనెంట్? ఏంటి క్రొత్త ఉడంబడిక అంటే ఇట్ ఈస్ రిటన్ ఆన్ అవర్ హార్ట్స్. మన హృదయంలో రాయబడింది. సో ద ఓల్డ్ కవెనెంట్ ఈజ్ రిటన్ ఆన్ ది టాబ్లెట్స్. మరి పాత ఉడంబడిక ఆ రాతి పలకల మీద రాయబడడం జరిగింది. కానీ క్రొత్త ఉడంబడిక మన హృదయంలో రాయబడిందంట దేవుడు. సో అదే డిఫరెన్స్ అన్నమాట పాత ఉడంబడికకు క్రొత్త ఉడంబడికకు. ఓల్డ్ కవెనెంట్ అండ్ ద న్యూ కవెనెంట్. డిఫరెన్స్ బిట్వీన్ ద ఓల్డ్ కవెనెంట్ అండ్ ద న్యూ కవెనెంట్. ఓల్డ్ కవెనెంట్ వాస్ రిటన్ ఆన్ ది టాబ్లెట్స్ ఆర్ ఆన్ ది పేపర్, బట్ ద న్యూ కవెనెంట్ ఈజ్ రిటన్ ఆన్ అవర్ హార్ట్స్. సో దట్స్ వై ఇట్ సేస్, బట్ హీ హ్యావ్ ది అంక్షన్ ఫ్రమ్ ద హోలీ వన్. అంక్షన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము, మరి ఏకైకుడు, మరి హోలీ వన్ అంటే యేసు ప్రభు ద్వారా. సో అండ్ ఈ నో ఆల్ థింగ్స్. మీరు ఇవన్నీ కూడా సమస్తం ఎరిగి ఉన్నారు. అండ్ దెన్ 27th వర్స్ కూడా 27వ వచనం చదుదాం. సో దాంట్లోనే బట్ ది అనాయింటింగ్ విచ్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఆఫ్ హిమ్ అబైడెత్ ఇన్ యూ అండ్ ఈ నీడ్ నాట్ దట్ ఎనీ మ్యాన్ టీచ్ యూ బట్ యాజ్ ద సేమ్ అనాయింటింగ్ టీచత్ యూ ఆల్ థింగ్స్. నోటీస్ దిస్ ఇస్ ద న్యూ కవెనెంట్. ఇది క్రొత్త ఒడంబడిక దేవుడు మనతో చేసినాడు. ఏంటి ఆ క్రొత్త ఒడంబడిక అంటే హీ హాజ్ రిటన్ ఆన్ అవర్ హార్ట్స్. సో మన హృదయంలో రాయబడిందంట. బట్ ది అనాయింటింగ్ విచ్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఆఫ్ హిమ్ అబైడెత్ ఇన్ యూ. మీరు ఏదైతే అభిషేకం పొందినారో అది మీ హృదయంలో నివసించుచున్నది కదా. తెలుగు చూద్దాం 27వ వచనం. కానీ మీరు ఆయన చేత ఏ అభిషేకంనైతే పొంది ఉన్నారో అది మీలో నిలిచి ఉన్నది. సో దట్ ఈస్ అ న్యూ కవెనెంట్. అది మన హృదయంలో నిలిచి ఉంది. కాబట్టి పాత నిబంధనలో ఉండే విశ్వాసులు ఇశ్రాయేలీలో ఆ ఆజ్ఞలను చేసుకుంటూ, ఆజ్ఞలను చదవాలి దాన్ని చేయాలి, ఆజ్ఞలను చదవాలి దాన్ని చేయాలి. కానీ క్రొత్త ఉడంబడిక అది మన హృదయంలోనే రాయబడిందంట. సో అది భేదం అనమాట. మన లోపల క్రొత్త ఉడంబడిక రాయబడిందంట. ఇంకా చదుదాం. అది మన హృదయంలో నివసించుచున్నదంట. ఇంకా అది మీలో నిలిచి ఉన్నది మరియు ఎవడును మీకు ఉపదేశించనక్కరలేదు. ఎవరు కూడా నీకు ఉపదేశించే అవసరం లేదు. దట్ ఈస్ ద న్యూ కవెనెంట్. అది క్రొత్త ఒడంబడిక. ఏంటంటే మనకు ఎవరు కూడా ఉపదేశించాల్సిన అవసరం లేదు. ఎందుకు? నీ హృదయంలోనే యేసు ప్రభు ఎవరో నీకు తెలుసు. యేసు ప్రభుని గురించి నీకు ఇంకా తెలియజేయడం జరుగుతుందంటే నువ్వు ఇంకా రక్షణ పొందలేదన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు ఎవరు కూడా ఉపదేశించే అవసరం లేదంటే. ఎందుకంటే బట్ యాజ్ ద సేమ్ అనాయింటింగ్ టీచత్ యు ఆల్ థింగ్స్ అండ్ ఇస్ ట్రూత్ అండ్ ఇన్ ఇస్ నో లై అండ్ ఈవెన్ యాజ్ ఇట్ హ్యాడ్ టాట్ యూ హీ షల్ అబాయిడ్ ఇన్ హిమ్. తెలుగులో చదువు. కానీ అదే అభిషేకము మీకు సమస్త విషయములను ఉపదేశించుచు సత్యమై ఉండి మరియు అబద్ధము కాకున్నది. మరియు అది మీకు ఉపదేశించిన ప్రకారముగానే మీరు ఆయన యందు నిలిచియుందురు. సో మనం ఆయన యందు నిలిచి ఉండడం. అందుకే యేసు ప్రభు చెప్తాడు కదా, మీరు నా యందు నేను మీ యందు నిలిచి ఉంటే తప్ప మీరు ఫలం ఫలించలేరు. సో క్రీస్తునందు మనం నిలిచి ఉండడం అంటే మనము ప్రభునందు నిలిచి ఉండడము. మరి ఆయన మన యందు నిలిచి ఉండడము. మనకు ఎవరు కూడా దేవుని విషయాలు చెప్పే అవసరత ఉండకూడదు. ఎందుకంటే మనతో ఆయన చేసిన ఉడంబడిక అది అంత గంభీరమైంది. అందుకే ఇక్కడ 3వ అధ్యాయము 9వ వచనం కూడా చదుదాం. 3rd chapter 9th verse. మరి 1 John 3:9. Whosoever is born of God doth not commit sin, for his seed remaineth in him, and he cannot sin because he is born of God. దేవుని ద్వారా జన్మించిన వాడెవడును పాపము చేయడు. ఏలైనగా ఆయన బీజము వాని యందు నిలిచి ఉన్నది. ఆయన బీజము వాని యందు నిలిచి ఉన్నది. కాబట్టి మన జీవితంలో ఎందుకు పాపంలో బ్రతుకుతున్నామంటే ఆయన బీజం మనలో నిలిచి ఉండనప్పుడు మరి మనం పాపంలో జీవించే పరిస్థితి ఉంది. అంటే రక్షింపబడిన వ్యక్తికి పాపము చేయొద్దు అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నువ్వు రక్షింపబడినావు, నువ్వు దేవుని బిడ్డవైనావు, దేవుని యొక్క బీజం నీ లోపల ఉంది. కాబట్టి నీ లోపల ఉన్న దేవుని యొక్క బీజముతో నువ్వు పాపము చెయ్యవు.
అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే మనం తిరిగి జన్మించినాం. బికాజ్ ఈజ్ బోర్న్ ఆఫ్ గాడ్, దేవుని చేత జన్మించిన వారము. అందుకే ఆ క్రొత్త ఒడంబడిక న్యూ కవెనెంట్ ఏంటంటే ఇట్ ఈస్ రిటన్ ఆన్ అవర్ హార్ట్స్, మన హృదయంలో రాయబడింది. అందుకే మనము ఎప్పుడైనా ఒక పరిస్థితి నీ జీవితంలో, నా జీవితంలో కానీ ఏదైనా తప్పుడు పని చేసే పరిస్థితి వచ్చిందనుకోండి, నీ హృదయంలో దేవుడు నీతో మాట్లాడతాడు. ఏమంటాడు? ఇది నువ్వు చేసేది పాపము, ఇది తప్పు, ఇది నువ్వు చేయకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఒప్పింపజేస్తుంటాడు. ఎందుకంటే దేవుడు నీ హృదయంలో కార్యం చేసేవాడు. అదే క్రొత్త ఒడంబడిక. పాత ఒడంబడిక ప్రకారం ఏంటి? ఆ ధర్మశాస్త్రం చదవడం ద్వారా తెలుస్తుంది. కానీ క్రొత్త ఒడంబడిక ఏంటంటే నీ హృదయంలోనే దేవుని వాక్యం పెట్టేసినాడు, ఆయన వాక్యం నీ లోపలనే పెట్టేసినాడు. అందుకే నీ జీవితంలో ఎప్పుడైనా పాపం అనే పరిస్థితి వచ్చినప్పుడు కదా, అందుకే సాధారణంగా రక్షింపబడిన వ్యక్తి తాను రక్షింపబడిన తర్వాత కొన్ని దినాల తర్వాత, కొంత సమయం వచ్చిన తర్వాత తన జీవితంలో మళ్ళీ అదే పాత స్వభావం బయటికి వస్తుంటాయి అన్నమాట. అంటే పాత అలవాటులు, పాత ఆలోచనలు ఇవన్నీ బయటికి వచ్చి ఆ క్రియలు జరిగించడం చూస్తుంటాము. ఎందుకంటే ఆ లోపల దేవుడు నీతో మాట్లాడే ఆ హెచ్చరించే మాటలను కూడా ఉల్లంఘించేస్తాం, దాన్ని ప్రక్కకు పెట్టేస్తాము. సో దాన్ని ప్రక్కకు పెట్టేసి నువ్వు ఆ పాపంలో పడిపోవడానికే ప్రయత్నం చేస్తుంటావు. కాబట్టి మరి దేవుని చేత జన్మించిన వాడంట పాపం చెయ్యడు అంట. ఇఫ్ యు ఆర్ బోర్న్ ఆఫ్ గాడ్ యు విల్ నాట్ కమిట్ సిన్, బికాస్ ద వెరీ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ రిటన్ ఆన్ యువర్ హార్ట్స్. సో దట్ ఈస్ అ న్యూ కవెనెంట్ ద లార్డ్ హస్ మేడ్ విత్ us. దేవుడు మనతో చేసిన కొత్త ఒడంబడిక ఏంటంటే హీ హాజ్ రిటన్ ఆన్ అవర్ హార్ట్స్, మన హృదయంలో రాసి పెట్టినాడు అనమాట. ఇఫ్ యు ఆర్ ట్రూలీ బోర్న్ అగైన్ యు విల్ నాట్ కమిట్ సిన్. నువ్వు పాపము చెయ్యవు. యూ విల్ నెవర్ గో బ్యాక్ టు యువర్ ఓల్డ్ నేచర్. నీ పాత స్వభావానికి వెళ్ళవు. అందుకే పౌలు రాస్తాడు కదా కొలసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం, పుట్ ఆన్ ది ఓల్డ్ మ్యాన్ అండ్ పుట్ ఆన్ ది న్యూ మ్యాన్ అండ్ పుట్ ఆఫ్ ది ఓల్డ్ మ్యాన్. పాత పురుషుణ్ణి తీసివేయండి, కొత్త పురుషుణ్ణి ధరించుకోండి అని కొలసీయులకు రాసిన పత్రికలో పౌలు రాస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో నూతన పురుషుని ధరించుకోవడం. సో ఎందుకంటే దట్ ఈస్ అ న్యూ కవెనెంట్ క్రైస్ట్ హ్యాస్ మేడ్ విత్ హిస్ చర్చ్. మరి తన సంఘంతో ఒక క్రొత్త ఒడంబడిక చేసినాడు. ఏంటి ఆ క్రొత్త ఒడంబడిక అంటే మన హృదయంలో దేవుని మాట రాసి పెట్టినాడంట. దేవుని మాటలు, దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో రాయబడింది. ద వర్డ్స్ ఆఫ్ గాడ్ ఆర్ రిటన్ ఆన్ యువర్ హార్ట్స్. సో అదే కదా మనం ఇక్కడ చూస్తున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రికకు వెళ్దాం తిరిగి. సో నెంబర్ 1 ఏంటంటే గాడ్ హెస్ రిటన్ హిస్ వర్డ్ ఆన్ అవర్ హార్ట్స్. మన హృదయంలో దేవుని యొక్క వాక్యము రాసి పెట్టినాడు. సో అది ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, కానీ మనకు కూడా వర్తిస్తుంది. For this is the covenant that I will make with the house of Israel after those days. I will put my laws into their mind. వారి మనసులో నా ఆజ్ఞలను పెడతాడు. And write them in their hearts. వారి మనసులో ఉంటాయంట, వారి హృదయంలో రాయబడి ఉంటుందండి. సో నీ మనసులో దేవుని వాక్యం ఉండాలి, నీ హృదయంలో దేవుని వాక్యం రాయబడి ఉండాలి. ఇఫ్ యు ఆర్ న్యూలీ బోర్న్ అగైన్ క్రిస్టియన్, ఒకవేళ నువ్వు నిజంగా తిరిగి జన్మించిన వాడవైతే నీ మనసులో దేవుని వాక్యము ఉంటుంది, నీ హృదయంలో దేవుని వాక్యము రాయబడి ఉంటుంది. అది ఇశ్రాయేలుతో దేవుడు చేసినాడు, కానీ మనకు కూడా అది వర్తిస్తుంది. కొన్ని నిమిషాలు చూపిస్తాను అది మనకి ఎలా వర్తిస్తుందో. సో సెకండ్లీ, రెండోది ఏంటంటే, ఫస్ట్ వన్ ఈస్ గాడ్ రైట్స్ హిస్ లాస్ అపాన్ అవర్ హార్ట్స్. అండ్ సెకండ్లీ, every man personally and individually knows the Lord. So this is the second point in the new covenant. క్రొత్త ఒడంబడికలో రెండో పాయింట్ ఏంటంటే ప్రతి వ్యక్తి ఒక ఇండివిజువల్ వ్యక్తి అనమాట. ఒక్కొక్క వ్యక్తికి యేసుక్రీస్తు ఎవరో తెలుసు, వేరే వారు చెప్పాల్సిన అవసరం లేదు. అదే క్రొత్త ఒడంబడిక అనమాట. సో నో నీడ్ ఆఫ్ టెలింగ్ somebody saying about Jesus Christ. If you are truly born again, you will know who Christ is. So 11th verse it says, and they shall not teach every man his neighbor and every man his brother, saying, know the Lord, for all shall know me from the least to the greatest.
చిన్నవాడి నుంచి పెద్దవారి వరకు అందరికీ నేను ఎవరో తెలిసి ఉంటుంది. సో దట్ ఈస్ ద న్యూ కవెనెంట్. అది క్రొత్త ఒడంబడిక ఏంటంటే ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ఎవరో తెలుసు అంట, రక్షింపబడిన వారికి కదా. ఇప్పుడు మనం అందరం కూడా ఇక్కడ రక్షింపబడిన వారం ఉన్నాం. సో నీకు యేసు ప్రభువు తెలుసా తెలియదా? ఒకరు నీకు కూర్చోబెట్టి యేసు ప్రభుని గురించి చెప్పాల్సిన అవసరం ఉండకూడదు. అంటే నువ్వు నిజంగా తిరిగి జన్మించిన వాడవైతే యేసు ప్రభుని గురించి నీకు ఒకరు చెప్పే అవసరం ఉండదంట. అందుకే ఇక్కడ వారంట ఆ విధంగా యేసు ప్రభుని గురించి తన సోదరుడు కానీ లేకుంటే తన పొరుగువారు కానీ ఎవరు కూడా యేసు ప్రభుని గురించి తన గురించి ప్రభు గురించి చెప్పారంట కదా. 11 వచనం కదా. మరియు వారిలో ప్రతి ఒక్కడును తన పొరుగువానికి ఉపదేశించాడు. మరియు వారు ప్రతి ఒక్కడును తన సహోదరునితో ప్రభువును ఎరిగి ఉండుమని చెప్పడంట. ప్రతి ఒక్కడు తన పొరుగువానికి ప్రభువుని గురించి తెలుసుకో అని చెప్పడంట. కాబట్టి మనం నిజంగా రక్షింపబడిన వారమైతే నీకు ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభువుని గురించి చెప్పే అవసరం ఉండకూడదు. అంటే నువ్వు ఎరిగి ఉండాలి, నువ్వు ప్రభువును తెలుసుకొని ఉండాలి. నీకు ప్రభు ఎవరో ఆయన ఏంటో నీకు తెలుసుకొని ఉండాలి. మరి మనం అనుకోవచ్చు నాకు అందరికీ తెలుసు అందరికీ, కానీ నీకు ఎంత తెలుసు అనేది ప్రాముఖ్యమైన విషయం. అందుకే ఇక్కడ ఇంకా చదుదాం. 11 మరియు ప్రతి ఒక్కడును తన సహోదరునితో ప్రభువును ఎరిగి ఉండమని చెప్పడు. ఏలైనగా అల్పుడు మొదలుకొని గొప్పవాని వరకు అందరూ నన్ను ఎరిగి ఉందురు. అల్పుడు మొదలుకొని గొప్పవాని వరకు అంటే చిన్నవాని నుండి పెద్దవాని వరకు అందరు కూడా యేసు ప్రభు ఎవరో ఎరిగి ఉంటారంట. ఎవరు? ఇశ్రాయేలీలు. ఎందుకంటే ఇశ్రాయేలీలు యేసు ప్రభును తృణీకరించినారు. వారికి ప్రభు ఎవరో తెలియదు, కానీ వారికి ఒక నూతన ఒడంబడిక పెట్టినాడు. ఇశ్రాయేలుతో కూడా దేవుడు ఒక క్రొత్త ఒడంబడిక చేసినాడు. ఆ ఒడంబడికలో అందరు కూడా ఎరిగి ఉంటారు అనే మాట మనం చూస్తాం. అందుకే ఇక్కడ దావీదు కూడా మనం చూస్తాం. దావీదు ఒక మాట చెప్తాడు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో. కింగ్ డేవిడ్ ఆల్సో సేస్ అబౌట్ ద లార్డ్, హీ నోస్ అబౌట్ ద లార్డ్. మరి ప్రభువుని గురించి తనకు తెలుసు. రోమన్స్ 4 చాప్టర్, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. King David personally, he knows who the Lord is. Apart from all the Israelites, అనగా ఇశ్రాయేలీలందరినీ ప్రక్కకు పెడితే దావీదు మాత్రము దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకొని ఉన్నాడు. ఆ రక్షకుని ఎరిగి ఉన్నాడు, ఆ యేసు ప్రభుని ఎరిగి ఉన్నాడు అనే మాట ఇక్కడ మరి పౌలు చెప్తుంటాడు. అక్కడ 4వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువు, 6th verse నుంచి. క్రియలు లేకయే ఎవనిపైనైతే దేవుడు నీతిని మోపునో ఆ మనుషుని ఆశీర్వాదంను గురించి దావీదు సైతం వివరించుచు, even as David also described, he knows, మరి ఆయన ఎరిగి ఉన్నాడంట. even as David also described the blessedness of the man. చదవండి బ్రదర్. అదే 6వ వచనం. క్రియలు లేకయే ఎవనిపైనైతే దేవుడు నీతిని మోపునో ఆ మనుషుని ఆశీర్వాదంను గురించి దావీదు సైతం వివరించుచు, ఆ మనుషుని యొక్క ఆశీర్వాదము, ద బ్లెస్సెడ్నెస్ ఆఫ్ ది మ్యాన్. సో ఒక మనుషునికి ఉండే ఆశీర్వాదము ఏంటంట ఇక్కడ దావీదు వివరించినాడంట. అంటే డేవిడ్ పర్సనలీ కేమ్ టు నో అబౌట్ ద లార్డ్. మరి ప్రభుని గురించి దావీదు వ్యక్తిగతంగా తెలుసుకొని ఉన్నాడు. అంటే దావీదుకు ఆయన ధర్మశాస్త్రం క్రిందనే ఉన్నాడు, కానీ వ్యక్తిగతంగా మరి ప్రభుని ఎరిగి ఉన్నాడు. మరి వారందరూ కూడా ప్రభును వ్యక్తిగతంగా ఎరగలేని పరిస్థితిలో ఉండే, అందుకే యేసు ప్రభుని తీసుకొని వెళ్ళి సిలువ వేసినారు. కానీ ఇక్కడ దావీదు విషయంలో మనం చూస్తాం. ఇక్కడ ఈవెన్ యాజ్ డేవిడ్ ఆల్సో డిస్క్రైబెడ్ ద బ్లెస్సెడ్నెస్ ఆఫ్ ద మ్యాన్ unto whom God imputeth righteousness without works. క్రియలు లేకుండా మన మీద నీతి మోపినాడు అంటే రక్షణ. అందుకే దావీదు యొక్క కీర్తనలు అన్నిట్లలో ఎక్కడ చూసినా ఆ రక్షణ అనే మాట కనబడుతుంది. అంటే ఆయన రక్షణను క్రియలు లేకుండా రక్షణ అని విశ్వసించినాడు, అనగా కేవలం యేసు ప్రభు ద్వారానే రక్షణ అని ఎరిగి ఉన్నాడంట. సో అందుకే ఇక్కడ ఆశీర్వదింపబడిన మనుషుడు, హూ ఈజ్ ద బ్లెస్సెడ్ మ్యాన్, ఎవరు ఆశీర్వదింపబడిన వ్యక్తి అంటే
on whom the righteousness was imputed. అతని మీద నీతి మోపబడిన వ్యక్తే ఆశీర్వదింపబడిన వ్యక్తి. ఆర్ వి బ్లెస్డ్ మ్యాన్ దిస్ మార్నింగ్? మరి నిజంగా మనం ఆశీర్వదింపబడిన వారమా? ఇఫ్ యు ఆర్ బ్లెస్డ్ మ్యాన్, దెన్ యూ షుడ్ నో హూ ద లార్డ్ ఈస్. నిజంగా నువ్వు ఆశీర్వదింపబడిన వ్యక్తి అయితే నీకు ప్రభు ఎవరో తెలిసి ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం ఆశీర్వదింపబడిన వ్యక్తి ఎవరంటే ఎవరైతే రక్షింపబడినారో. సో అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ 7వ వచనం, సేయింగ్ బ్లెస్డ్ ఆర్ దే హూస్ ఇనిక్విటీస్ ఆర్ ఫర్గివెన్. ఎవరైతే అతిక్రమములు క్షమించబడినాయో వారే ఆశీర్వదింపబడిన వారు. మరి ఈ దినం మనం ఇక్కడ కూర్చున్న వారేమో క్రొత్త ఒడంబడిక క్రింద ఉన్నాం. వీఆర్ ఇన్ ద న్యూ కవనెంట్. వాట్ ఈస్ ద న్యూ కవనెంట్? ఏంటి ఆ క్రొత్త ఒడంబడిక? దట్ అవర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. మన పాపములు క్షమించబడినాయి అంట. బ్లెస్డ్ ఆర్ దే హూస్ ఇనిక్విటీస్ ఆర్ ఫర్గివెన్ అండ్ హూస్ సిన్స్ ఆర్ కవర్డ్. వారి పాపములు కప్పబడినాయి. సో మన పాపములు క్షమించబడినాయి. ఈజ్ యువర్ సిన్స్ ఫర్గివెన్ దిస్ మార్నింగ్? నీ పాపములు క్షమించబడినాయా? ఏమండి, మన పాపములు అలాగే ఉన్నాయా లేకుంటే క్షమించబడినాయా? అంటే నువ్వు నిజంగా రక్షింపబడినావా లేకుంటే ఇంకా రక్షణ లేకుండానే ఉన్నావా? తర్వాత ఇక్కడ 8వ వచనంలో, బ్లెస్డ్ ఈజ్ అ మ్యాన్ టు హూమ్ ద లార్డ్ విల్ నాట్ ఇంప్యూట్ సిన్. ఆశీర్వదింపబడిన వ్యక్తి ఎవరంటే 3 విషయాలుగా చెప్పినాడు, 3 సార్లు చెప్పినాడు. 3 పాయింట్స్ అక్కడ మనం చూస్తున్నాం. నంబర్ 6th verse లో మనం చూస్తున్నాం, బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ అండ్ హూమ్ గాడ్ ఇంప్యూటెత్ రైచియస్నెస్. బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ హూస్ ఇనిక్విటీస్ ఆర్ ఫర్గివెన్. బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ హూమ్ ద లార్డ్ విల్ నాట్ ఇంప్యూట్ సిన్. 3 things, 3 విషయాలు. ఆశీర్వదింపబడిన వ్యక్తి ఎవరంటే ఆ వ్యక్తి మీద దేవుని యొక్క నీతి మోపబడిన వాడు. ఆశీర్వదింపబడిన వ్యక్తి ఎవరంటే వారి అతిక్రమములు క్షమించబడిన వారు. ఆశీర్వదింపబడిన వ్యక్తి ఎవరంటే వారి పాపములు వారి మీద మోపనివాడు. ఇవన్నీ మన మీద జరిగినాయి. ఎప్పుడు? యేసుక్రీస్తు క్రొత్త ఒడంబడిక చేయడంతో, ఆ న్యూ కవనెంట్ తోటి మనకు అది జరిగిందంట. అందుకే ఇక్కడ అది 2వ పాయింట్ మనం చూసినాం. అందుకే దావీదు వ్యక్తిగతంగా, డేవిడ్ ఈ డిస్క్రైబ్డ్ అనగా పర్సనలీ ఎక్స్పీరియన్స్డ్, ఆయన వ్యక్తిగతంగా దాన్ని అనుభవంలోకి వచ్చినాడు అనమాట. హీ వాజ్ అ బ్లెస్డ్ మ్యాన్. ఆయన నిజంగా ఆశీర్వదింపబడిన వాడు. కాబట్టి సో బోర్న్ అగైన్ బిలీవర్ నీడ్ టు టీచ్ వన్ అనదర్ ద థింగ్స్ ఆఫ్ క్రైస్ట్, బట్ దే డోంట్ నీడ్ టు టీచ్ వన్ అనదర్ టు నో క్రైస్ట్. ఓకే, సో మనము తిరిగి జన్మించిన వ్యక్తి అంట, బోర్న్ అగైన్ బిలీవర్స్ నీడ్ టు టీచ్ వన్ అనదర్ ద థింగ్స్ ఆఫ్ క్రైస్ట్. యేసు క్రీస్తుని సంగతి ఒకరికొకరికి బోధించడం అవసరం, కానీ యేసు ప్రభు ఎవరో మనం బోధించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఎరిగి ఉన్నాము ప్రభును. సో థర్డ్లీ, 3వది, మరి ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికకి వెళ్దాం, మన టైం అయిపోయింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 3వ పాయింట్ మనం అక్కడ చూస్తాం. 3rd పాయింట్, నంబర్ 1 ఏంటంటే గాడ్ రైట్స్ హిస్ లాస్ అపాన్ man's heart, and number 2, every man personally and individually knows the Lord, and thirdly every individual sins are entirely and forever forgiven. మరి మన పాపములు నిరంతరం కొరకు దాన్ని దేవుడు క్షమించేసినాడంట. ఎక్కడుందంటే 12వ వచనం చదువు, 12th verse. ఏలయనగా నేను వారి దుర్నీతిని బట్టి కనికరం చూపించదను, వారి పాపములను దుర్నీతిని బట్టి కనికరం చూపించేదను, అదే చూపించేదను, వారి పాపములను మరియు వారి దోషములను ఇక మీదట జ్ఞాపకం చేసుకొనను. For I will be merciful to their unrighteousness. So that is the new covenant. క్రొత్త ఒడంబడిక ఏంటంటే, we are so blessed people. We are not under the old covenant. పాత ఒడంబడిక క్రింద మనం లేము, ఎందుకంటే మనం క్రొత్త ఒడంబడిక కింద ఉన్నాము. ఆ క్రొత్త ఒడంబడిక క్రింద ఏంటంటే మన పాపములను దేవుడు క్షమిస్తాడంట. ఆ పాత ఒడంబడిక క్రింద నువ్వు పాపం చేస్తే ఒక బలి అర్పించాలి, మళ్ళీ ఇంకో పాపం చేస్తే మళ్ళీ బలి అర్పించాలి. అవి నువ్వు చేస్తూనే ఉండాలి, ఒక క్రియ చేస్తూనే ఉండాలి. కానీ ఇక్కడ క్రొత్త ఒడంబడిక క్రింద ఏంటంటే, మరి ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఫర్ ఐ విల్ బీ మర్సిఫుల్ అంటు దేర్
అన్రైచియస్నెస్, వారి యొక్క దుర్నీతి మీద నేను కనికరమును కలిగి ఉంటానంట. అండ్ దేర్ సిన్స్ అండ్ దేర్ ఇనిక్విటీస్ విల్ ఐ రిమెంబర్ నో మోర్. వారి యొక్క అతిక్రమంలో వారి యొక్క పాపములను నేను ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకున్నాను. కాబట్టి ప్రియులారా, ఆ క్రొత్త ఉడంబడిక క్రింద ఏంటంటే మన పాపములను దేవుడు క్షమించినాడు. సో దట్ ఈస్ ద న్యూ కవెనెంట్. వాట్ ఈస్ ద న్యూ కవెనెంట్? దట్ అవర్ సిన్స్ అండ్ అవర్ ఇనిక్విటీస్ ఆర్ ఫర్గివెన్ అండ్ హీ విల్ రిమెంబర్ నో మోర్. దాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోడంట. మన పాపములను దేవుడు క్షమించి ఎప్పుడు కూడా దాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకోడు. అది గంభీరమైన ఆశీర్వాదం మనకి ఈ దినం ఉంది. నువ్వు చేసిన పాపమును అంటే నీ రక్షణ ఇవ్వడంతో నువ్వు ఎన్ని దినాలైతే నువ్వు పాపంలో బ్రతికినావు అంటే పాపిగా బ్రతికినావో, నీ రక్షణ పొందేంత వరకు నీ పాపములన్నీ దేవుడు రక్షింపబడిన తర్వాత పాపములన్నీ దేవుడు క్షమించేస్తాడంట. దాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోడంట. కానీ రక్షింపబడిన తర్వాత కూడా ఒకవేళ నువ్వు పాపం చేస్తే దాన్ని ఒప్పుకుంటే దాన్ని కూడా క్షమిస్తాడంట. ఎంత గంభీరమైన దేవుని మనం ఈ దినము సేవించుచున్నాము. మనం క్రొత్త ఒడంబడిక క్రింద ఉన్నాము. ఆ క్రొత్త ఒడంబడిక క్రింద మనకు ఆశీర్వాదం ఏంటంటే, ఈ దినము నీ జీవితంలో పాపం ఉంటే దాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు దాన్ని నీ మీద కనికరం చూపించి నీ పాపమును నీ అతిక్రమమును కడిగి శుద్ధీకరించి దాన్ని దేవుడు ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోడంట. వావ్, వాట్ ఎ గ్రేట్ గాడ్, వాట్ ఎ మర్సిఫుల్ గాడ్. ఎంత కనికరం కలిగిన దేవుడు. నీ పాపమును దేవుడు జ్ఞాపకం చేసుకోడంటావు. సో ప్రియులారా, మనం గమనించాలి, మన జీవితంలో ఈ దినము నీ జీవితంలో పాపం ఉంటే, నువ్వు రక్షింపబడిన తర్వాత నీ లోపల పాపం ఉంటే, ఆ పాపమును నీ సన్నిధిలో దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు దాన్ని కడిగేస్తాడంట, తుడిచేస్తాడు. ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోడంట. చాలా గంభీరమైన దేవుడు మనకు ఉన్నాడు. అందుకే ఇక్కడ ఏ న్యూ కవెనెంట్, మరి క్రొత్త ఒడంబడికలో మనకుండే ఆశీర్వాదాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనకు సాయం చేయాలి. సో వాట్ ఈస్ ద న్యూ కవెనెంట్? ఏంటి క్రొత్త ఒడంబడిక? విల్ సీ వన్ వర్స్, మాథ్యూస్ గాస్పుల్ 26 చాప్టర్ 28 వర్స్. మరి మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. 26, 28. ఏలయనగా ఇదియే అనేక పాపముల మన్నింపు కొరకై చిందింపబడిన నా నూతన నిబంధన రక్తము. So what is the new covenant? 28 verse. For this is my blood of the New Testament, which is shed for many for the remission of sins. మన పాపముల యొక్క మన్నింపు నిమిత్తము చిందింపబడిన ఆయన నూతన నిబంధన రక్తము. So that is the New Testament, new covenant. God made a new covenant with his blood. ఆయన కొత్త ఒడంబడికను తన రక్తముతో చేసినాడు. పాత ఒడంబడికను ఆ రాతి పలకల మీద చేసినాడు. ఓల్డ్ కవెనెంట్ దేవుడు దేని మీద చేసినాడు? రాతి పలకల మీద రాసినాడు. కానీ క్రొత్త ఒడంబడిక తన రక్తముతో మన హృదయంలో రాసినాడు. తన రక్తంతో ఆ ఒడంబడిక చేసినాడు. కాబట్టి దేవునికి వందనాలు చెల్లించాలి మనం. ఆయన మనకు ఒక క్రొత్త ఒడంబడిక చేసినాడు తన రక్తముతో. ఆయన రక్తం ఏదైతే చిందించినాడో అదే మనకు నూతన ఒడంబడికగా మరి పౌలు కూడా చెప్తాడు. 2 కొరింథీ 3వ అధ్యాయము 6వ వచనం చదుదాం. 2 కొరింథీ 3:6. 2 Corinthians 3rd chapter 6th verse, where Paul says about the new covenant which was made by his blood. ఆయన రక్తంతో చేయబడిన క్రొత్త ఒడంబడిక సంగతి మనం చూసాం. 2 Corinthians 3rd chapter 6th verse. ఆయన లేఖతో కాక ఆత్మచేత నూతన నిబంధనకు సామర్థ్యం గల పరిచారకులుగా కూడా మమ్మును చేసెను. ఏలైనగా లేఖ చంపును కానీ ఆత్మ జీవమిచ్చును. Who also hath made us able ministers to the New Testament,
క్రొత్త ఒడంబడిక యొక్క దానికి మనం సేవకులుగా దేవుడు మనం చేసినాడంట. అంటే ఈ దినం మనము ప్రభువును సేవించుచున్నాము, ఈ దినం మనం ఆయన సన్నిధికి వచ్చినామంటే ఆయన మనతో చేసిన ఒక క్రొత్త ఒడంబడిక, నూతన ఒడంబడిక. ఆ నూతన ఒడంబడిక ఏంటంటే ఆ యేసు ప్రభు రక్తంలో, ఆ రక్తంలో మన పాప క్షమాపణ. అందుకే పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు వారు పాపం చేసినప్పుడు బలి అర్పించాలి. కానీ యేసు ప్రభువే తానే స్వయంగా తన రక్తమును చిందించినాడు, మన కొరకు క్రయధనంగా మన పాపమును క్షమించినాడు, మరి మన కొరకు తన ప్రాణం అర్పించినాడు అండి. అందుకే ఇక్కడ మరి పౌలు అంటున్నాడు, హూ ఆల్సో హ్యాత్ మేడ్ us ఏబుల్ మినిస్టర్స్ ఆఫ్ ద న్యూ టెస్ట్మెంట్. క్రొత్త ఒడంబడిక యొక్క పరిచారకులుగా దేవుడు మనం చేసినాడు. ఎట్లా మనం దేవుని సేవకులమైన ఈ దినము? ఒకవేళ మనం అదే పాత నిబంధన సమయంలో ఉంటే, అదే ఒకవేళ దేవుని యొక్క నివాస స్థలము ఇటువంటి సమయంలో ఉంటే ఎవరు కూడా లోపలికి రాలేము. ఎందుకు? మన లోపల అంత భయంకరమైన పాపములు ఉన్నాయి, ఆయన సన్నిధికి కూడా రాలేని పరిస్థితి. కానీ ఈ దినం ఆయన సన్నిధిలో వచ్చి కూర్చుంటున్నాము, మన లోపల భయంకరమైన పాపం పెట్టుకొని, మన లోపల భయంకరమైన కుళ్ళు, కపటము, ద్వేషము, క్రోధము, భయంకరమైన పాపములు, వ్యభిచారము, జారత్వము కదా, తిండిపోతుతనము, త్రాగుపోతుతనము, ఎన్నో భయంకరమైన స్వభావాలు అన్నీ పెట్టుకొని ఇక్కడ వచ్చి కూర్చుంటాము, చర్చ్ కాగానే వెళ్ళిపోతాము. అయినా కూడా దేవుడు మన మీద ఎందుకు కనికరం చూపించినాడు తెలుసా? ఆయన క్రొత్త ఒడంబడిక, ఆయన రక్తంతో ఒడంబడిక చేసినాడు. ఏంటంటే ఆయన రక్తంతో నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు యొక్క రక్తం ఈ దినం మన జీవితంలో లేకుంటే ప్రియులారా, మనం ఎవరం కూడా బ్రతకలేము, ఎవరం కూడా ఇక్కడ కూర్చోలేము. అది ఇంతవరకు మనం సాక్ష్యాలు విన్నాం, దేవుడు మనం కరోనా నుంచి కాపాడుతున్నాడని. దేవునికి వందనాలు. ఒకవేళ దేవుని యొక్క ఉగ్రతలు మనం పడి ఉంటే మనకు కూడా కరోనా వచ్చి పోతుండేనేమో. కానీ ఆయన కనికరము, ఆయన కృప, పాపులమైన మనల్ని కూడా దేవుడు కనికరించినాడు. కేవలం ఆయన చేసిన క్రొత్త ఒడంబడిక, ఆయన రక్తంతో చేసిన ఒడంబడిక. ఏంటి ఆ ఒడంబడిక అంటే పాపి అయిన నిన్ను నన్ను పరిశుద్ధునిగా చేయడం. ఎంత గంభీరమైన దేవుడు మనకున్నాడు. కాబట్టి ఇక్కడ మరి పౌలు కూడా అదే అంటున్నాడు, దేవుడు మాకు ఆ సామర్థ్యం ఇచ్చినాడంట క్రొత్త నిబంధన యొక్క పరిచారకులు కావడానికి. నాట్ ఆఫ్ ద లెటర్, ఇంకా ఆ లెటర్ ఉత్తరం ద్వారా కాదంట, ఏది పాత నిబంధన ద్వారా కాదు మనం చేయబడింది దేవుని పరిచారకులము. నాట్ ఆఫ్ ద లెటర్ బట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా, అంటే దేవుని యొక్క ఆత్మ నడిపింపు ద్వారా కదా. మనం ధర్మశాస్త్రం క్రింద లేము, ఈ దినము విశ్వాసి ధర్మశాస్త్రం క్రింద లేము. అందుకే యేసు ప్రభు దాన్ని నెరవేర్చినాడు. ఫర్ ద లెటర్ కిల్లెత్ బట్ ద స్పిరిట్ గివెత్ లైఫ్. అదే ఏంటంట, ఆ పాత నిబంధన ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? మనం చంపేస్తుంది. కానీ దేవుడు మనకు కృపనిచ్చినాడు. ఆ కృపతో ఈ దినం మనం ఇక్కడ కూర్చొని ఉన్నాము. ఈ దినం కూర్చోవడమే కాదు, మనకు ఈ దేవుడు యేసు ప్రభు తన సంఘముతో చేసిన క్రొత్త ఒడంబడిక, న్యూ కవనెంట్. ఆ న్యూ కవనెంట్ ఏంటంటే ఆయన రక్తము. హిస్ బ్లడ్ ఇస్ ద న్యూ కవనెంట్. ఆ రక్తము నిన్ను పరిశుద్ధంగా చేసింది, నీ పాపమును క్షమించి వేసింది, నీ పాపమును కప్పివేసింది, నేను ఒక నూతన సృష్టిగా చేయడం. క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. January 1st వర్స్ కాదు అది. If any man be in Christ, he is a new creature. Behold, all things are past and all things become new. That is not January 1st verse కాదు. అంటే పాత సంవత్సరం అయిపోయింది, కొత్త సంవత్సరం కాదు. నీ జీవితంలో నీ పాపి అనే జీవితం పోయింది, నువ్వు రక్షింపబడినావు, సమస్తము నూతనం అయిపోయింది. యు హావ్ బికమ్ న్యూ ఇన్ క్రైస్ట్ బికాస్ ఆఫ్ ద న్యూ కవనెంట్. నువ్వు నూతనంగా చేయబడినావు, ఎందుకంటే నూతన ఒడంబడికతోటి. బికాస్ ఆఫ్ ద న్యూ కవనెంట్ యు బికమ్ ద న్యూ క్రీచర్, నూతన సృష్టి అయినావు. దట్స్ వై జీసస్ హ్యాస్ గివెన్ 2 things. One is new covenant and one is new commandment. నూతన ఒడంబడిక ఇచ్చినాడు,
నూతన ఆజ్ఞను ఇచ్చినాడు. సో వాట్ ఈస్ ద న్యూ కవెనెంట్? న్యూ కవెనెంట్ is with his blood that our sins are forgiven. That is the new covenant. క్రొత్త ఒడంబడిక ఏంటంటే ఆయన రక్తంతో చేసినాడు, నీ పాపం క్షమించబడింది అని. అండ్ వాట్ ఈస్ ద న్యూ కమాండ్మెంట్? క్రొత్త ఆజ్ఞ ఏంటి? లవ్ యువర్ గాడ్ అండ్ లవ్ యువర్ నేబర్. దట్ ఈస్ ద న్యూ కమాండ్మెంట్. క్రొత్త ఆజ్ఞ ఏంటంటే దేవుని ప్రేమించు, నీ పొరుగువాన్ని ప్రేమించు. కాబట్టి ఈ రెండే మనకు క్రొత్త నిబంధనలు ఉన్నాయి. సో న్యూ లా, మన క్రొత్త ఆజ్ఞ ఏంటంటే యేసుక్రీస్తే. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ న్యూ లా. సో దేవుడు మనకు సాయం చేయను కాక. సో వీ హ్యావ్ ఎ గ్రేట్ కవెనెంట్. మనకు గంభీరమైన ఆజ్ఞ లేకుంటే ఒడంబడిక ఉంది. జీసస్ హ్యాస్ మేడ్ అ కవెనెంట్ విత్ హిస్ చర్చ్. ఆయన సంఘంతో ఆయన ఒక ఒడంబడిక చేసినాడు. దట్ ఐ విల్ ఫర్గివ్ యువర్ సిన్స్. నీ పాపములు క్షమిస్తానని. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, if you are still living in sin, God is remembering his covenant with you. నువ్వు ఇంకా పాపంలో బ్రతుకుతున్నావు అంటే దేవుడు తన ఒడంబడికను జ్ఞాపకం చేసుకుంటున్నాడు కదా. మనం వర్షం పడినప్పుడు దేవుడు తన ప్రామిస్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఏంటి? ఒక రెయిన్బో పంపిస్తాడు. సో he remembers his covenant with the mankind that he will not destroy the world with the flood. He is remembering his covenant with the rainbow. That is a sign of his promise. ఆయన ఒక వాగ్దానం, అదొక సూచన. అండ్ ద సేమ్ వే, అదే విధంగా ఇఫ్ యు సీ సిన్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో గల పాపం కనబడితే, క్రైస్ట్ ఈజ్ రిమెంబరింగ్ హిస్ న్యూ కవెనెంట్ ఇన్ హిస్ బ్లడ్. ఆయన రక్తంతో ఆయన చేసిన క్రొత్త ఒడంబడికను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏంటి ఆ క్రొత్త ఒడంబడిక అంటే? హీ విల్ ఫర్గివ్ యువర్ సిన్స్. నీ పాపమును క్షమిస్తాడు. సో దట్ ఈస్ అ న్యూ కవెనెంట్. గాడ్ ఈజ్ రెడీ టు ఫర్గివ్ యువర్ సిన్స్. నీ పాపములను క్షమించడానికే యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. సో మే గాడ్ హెల్ప్ us. దేవుడు మనకు సాయం చేయండి. అందరం తలలో కళ్ళు మూసుకుందాం. సో ఇన్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ వి హావ్ ఫర్గివ్నెస్. యేసుక్రీస్తు యొక్క రక్తంలో మనకు పాప క్షమాపణ ఉంది. సో గాడ్ ఈజ్ రిమెంబరింగ్ హిస్ కవెనెంట్. దేవుడు తన ఒడంబడికను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హి సెడ్, ఐ విల్ రిమెంబర్ నో మోర్ యువర్ సిన్స్. నీ పాపంలో ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకున్నాను చెప్పినాడు. సో సచ్ ఎ గ్రేట్ గాడ్ వీ హ్యావ్. మనకు ఎంత గంభీరమైన దేవుడు ఉన్నాడంటే, ఇఫ్ యూ కన్ఫెస్ యువర్ సిన్, He will forgive your sins. నువ్వు ఒకవేళ నీ పాపం ఒప్పుకుంటే దేవుడు నీ పాపం క్షమిస్తాడు. For I will be merciful to their unrighteousness. మన లోపల ఉండే దుర్నీతి మీద దేవుడు కనికరంను చూపిస్తాడంట. What a great God we have. ఎంత గంభీరమైన దేవుడు ఉన్నాడంటే, He's showing His mercy at present, this moment. ఈ క్షణం కూడా, ఈ సమయంలో దేవుడు నీ మీద కనికరమును చూపిస్తున్నాడు. He's showing His mercy. Such a loving God you have. నీకు ఎంత గంభీరమైన ప్రేమ కలిగిన దేవుడు ఉన్నాడంటే, He's showing His mercy. And their sins and their iniquities will I remember no more. నీ అతిక్రమములను, నీ పాపములను ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోడంట. ఇఫ్ యు డోంట్ కన్ఫెస్ యువర్ సిన్, నీ లోపల పాపంను ఒప్పుకోకుంటే నీ పాపం అలాగే ఉంటుంది. భయంకరమైన తీర్పు నీ మీద వస్తుంది. మరి ఇంకా ఈ సమయంలో ఎవరన్నా ఇంకా రక్షణ లేకుంటే, ఇంకా యేసుప్రభు నీ పాపముల కొరకు చనిపోయి తిల్లేసినాడని మరి నువ్వు పాపివని గ్రహించకుంటే నీకు రక్షణ లేదు. మరి నువ్వు పాపివని తెలుసుకొని నేను యేసుప్రభుని నమ్ముకుంటాను, మరి ఆయన దేవుడని నేను తెలుసుకున్నాను, ఆయన నాతో చేసిన ఒడంబడిక నా పాపములు క్షమిస్తాడు యేసుప్రభు రక్తంలో అని ఇంకా ఎవరన్నా యేసుప్రభుని నమ్మకుండా ఉంటే ఇదే రక్షణ సమయము. మరి మీరు యేసుప్రభుని నమ్ముకోండి. యేసుప్రభు నీ పాపముల కొరకు చనిపోయినాడు. అది ఆయన క్రొత్త ఒడంబడిక చేసినాడు.
నీ పాపం కడిగివేయడానికే. కాబట్టి ప్రియులరా, ఎవరైనా ఇంకా రక్షణ పొందకుండా ఉంటే, తిరిగి జన్మించకుండా ఉంటే, నేడే రక్షణ దినము. ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ born again, this is a time of being born again, coming to Christ, accepting him as your personal savior. If you are saved, ఒకవేళ నువ్వు రక్షింపబడినావు, but God is showing his mercy toward you. నీ పక్షాన దేవుడు కనికరం చూపిస్తున్నాడు. బికాస్ he is remembering his new covenant. ఆయన క్రొత్త ఉడంబడికను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. He is ready to forgive your sins. ఆయన నీ పాపములను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. His blood is there. ఆయన రక్తం ఇంకా ఉంది. His blood is open. ఇంకా నీ కొరకు తెరచి పెట్టే ఉంది, నీ పాపం క్షమించడానికి. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరి మాకు ఇచ్చిన యొక్క దినం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మీ యొక్క వాక్యం ద్వారా మరి మాతో మాట్లాడినారు, మీకు వందనాలు. మరి మా కొరకు మరి నూతన ఉడంబడికను చేసి, మరి మీ యొక్క రక్తం ద్వారా, మీ యొక్క ప్రియ కుమారుని యొక్క రక్తం ద్వారా మరి ఈ దినం కూడా మరి మాకు ఆ యొక్క ప్రవేశం ఇచ్చినారు. మరి మా పాప క్షమాపణ నిమిత్తము మరి మా కొరకు మరి ఈ దినం కూడా మరి మీ యొక్క రక్తము మరి మా కొరకు చిందించినారు. కాబట్టి ఇప్పుడు మరి మా పాపమును, మా అతిక్రమమును మరి ఎప్పుడు కూడా మరి జ్ఞాపకం చేసుకోమని చెప్పినారు. దాన్ని మరి మాకు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఆశీర్వదింపబడిన వ్యక్తి మరి వారి యొక్క అతిక్రమమును క్షమించబడిన వారు, మరి ఆశీర్వదింపబడిన వ్యక్తి మీ యొక్క నీతిని మోపబడినవాడు, ఆశీర్వదింపబడిన వ్యక్తి మా పాపములు మా మీద ఉంచని వారు. కాబట్టి ఇప్పుడు మరి ఆ విధంగా ఇప్పుడు మరి మీ యొక్క ప్రియ కుమారుని ద్వారా మరి మాకు ఇచ్చిన గంభీరమైన ఆనందం కొరకు, ఆశీర్వాదం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. तर మరి ఈ దినం కూడా మీరు మాతో చేసిన ఉడంబడికను మరి జ్ఞాపకం చేసుకుంటున్నారు, మీకు వందనాలు. మరి మా మీద ఇప్పటికి కూడా మరి కనికరంను చూపిస్తున్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ యొక్క వర్తమానాన్ని విని కూడా మరి ఇంకా ఎవరైనాను మరి మీ యొక్క కనికరాన్ని, మీ యొక్క కృపను నిర్లక్ష్యం చేస్తున్న వారు ఎవరైనా ఇక్కడ ఉంటే ఇప్పుడు మరి మీరే వారి పైన మీ యొక్క కృపను చూపించమని ప్రార్థిస్తున్నాము. మరి ఈ దినమన్నా కూడా ఇప్పుడు మరి వారు మీ యొక్క వాక్యాన్ని విన్నారు. మరి అటువంటి వారు మరి వారి జీవితాలలో ఇంకా పాపమును, మరి పాత అలవాట్లను, మరి పాత స్వభావాన్ని, మరి పాత తలంపులను, మరి అన్నీ కూడా మరి పాపమును ఏ విధంగా అయితే కొనసాగే జీవితం జీవిస్తున్నారో మరి వారి కొరకు ప్రార్థిస్తున్నాను. దాన్ని మరి మీరే కృప చూపించండి. మరి వారి హృదయంలో కూడా ఇప్పుడు మరి మీ యొక్క వాక్యం రాసినారని మీ యొక్క వాక్యం ద్వారా మాకు తెలియజేసినారు. కాబట్టి మీరు చేసిన కొత్త ఒడంబడికను బట్టి మీకు వందనాలు. ఆ విధంగా ఇప్పుడు మరి మా హృదయాలలో మీ యొక్క వాక్యాన్ని లిఖితపూర్వకంగా రాసిపెట్టినారు, మీకు వందనాలు. మరి అటువంటి వారు మరి ఎవరైతే స్మరణవ్యాప్తి సంఘంలో మరి పాపంలో జీవిస్తూ మరి ఒప్పింపబడి కూడా అదే పాపంలో కొనసాగుతున్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాను. తండ్రి మరి మీరే కృప చూపించండి, వారి హృదయాలను మార్చండి. మరి వారిని ఆ యొక్క భయంకరమైన పాపం నుండి మరి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. తండ్రి మరి సంఘంలో అందరం కూడా పరిశుద్ధమైన రీతిగా మీ యొక్క సన్నిధిలో మరి మీ ఎదుట అగుపడుటకు మరి మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి మరి మా జీవితాలలో ఉండే పాపమును తొలగించండి, మరి దాన్ని కప్పివేసి మరి మమ్మల్ని మీ యొక్క ఎదుట నీతిమంతులుగా నిలబెట్టుకుంటారు. కాబట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మరి మాకు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన వాక్యం కొరకు మీకు వందనాలు. మరి ఈ యొక్క వాక్యము మరి ఇశ్రాయేలులతో కూడా మరి మీరు అదే ఒడంబడిక చేస్తున్నారు. మరి ఇశ్రాయేలులను కూడా మరి మీరు అదే విధంగా మరి రక్షణల మార్గంలో నడిపిస్తున్నారు. కాబట్టి మీకు వందనాలు. మరి లోకమంతటా కూడా ఇదే రక్షణ మార్గాన్ని మీరు మాకు తెలియజేసినారు, మీకు వందనాలు. మరి మా పాపంలో క్షమించినారు కాబట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మా అతిక్రమంలో మరి మా మీద మోపకుండా మమ్మలను
పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేస్తున్నందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తూ మరి ఇచ్చిన ఈ సమయం కూడా మీకు వందనాలు, మిగతా సమయం కూడా దీవించమని, మరి ఆ విధంగా మరి మా జీవితాలలో అందరూ కూడా మరి మా లోపల ఉండే పాపమును మీ ఎదుట ఒప్పుకొని మీ యొక్క రక్తంలో కడుక్కొని శుద్ధీకరింపబడి మీ యొక్క నూతన ఒడంబడిక యొక్క నూతన నిబంధన యొక్క సేవకులంగా మరి మేము వాడబడుటకు మా సంఘంలో ప్రతి ఒక్కరిని కూడా మరి మీ యొక్క సేవలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ మమ్మల్ని మీ యొక్క సెలవు చెప్పుకుంటూ మా పరమ రక్షుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.